విమోచించిన వారు సంగీతనాదముతో స్తుతించెదరు, సీయోను పురమునకు చేరెదరు. నిత్య సంతోషం నీ తలపై ఉండును, నిత్య సంతోషం నీ తలపై ఉండును. చీకటిలో నీ వెలుగు ప్రకాశించుచుండును, చీకటిలో నీ వెలుగు ప్రకాశించుచుండును. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో స్తుతించెదరు, సీయోను పురమునకు చేరెదరు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ తల్లికి బ్లడ్ ప్రెషర్ ఉండేది, భయంకరమైన మోకాళ్ళ నొప్పులు, నడవలేని బాధలు అనిపించాయి. ఇక్కడ స్వస్థతను రిలీజ్ చేసినప్పుడు ఆ తల్లికి దేవుడు మిరాకిల్ చేశారు, బ్లడ్ ప్రెషర్ నుంచి విడిపించారు. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్ వస్తుందంట బ్లడ్ ప్రెషర్. దేవునికే మహిమ కలుగునగాక, ఆమేన్. అంతేకాదు మొన్నొక రోజున మీరు నొప్పులతో ఉన్నవాళ్ళు లేదా ఏ బాధలో ఉన్నారు మీరు చేయి పెట్టుకోండి అన్నప్పుడు ఇక్కడ ప్రార్థన చేసి ఇప్పుడు నువ్వు స్వస్థపడుతున్నావు అని చెప్పినప్పుడు ఆ మోకాళ్ళ మీద చేయించుకున్నప్పుడు బలమైన దేవుని ఆత్మ తాకి మోకాళ్ళు కదిలిపి షేక్ వచ్చేసినాయి అంటండి. వెంటనే మోకాళ్ళలో ఉన్న నొప్పి అంతా విడిపోయిందంట. దేవునికే మహిమ కలుగును గాక. ఈ తల్లికి భయంకరంగా మోకాళ్ళ నొప్పులు అయి ఉండేయట. ప్రార్థన చేయించుకున్నప్పుడు అద్భుతకరంగా దేవుడు ఆ నొప్పుల నుంచి విడిపించి స్వస్థపరిచారు. దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. ఓ రోజు భయంకరమైన స్టమక్ పెయిన్తో వచ్చిందట, అసలు భరించలేని నొప్పుతో ఉందట. ఆ రోజు కూడా ప్రార్థన చేయగానే స్పాట్లో దేవుడు విడుదలిచ్చి స్వస్థపరిచారట. ఆ ప్రాబ్లమే లేకుండా చేశారట. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. 105వ కీర్తన 37వ వచనము నుండి చదువుకుందాం. తన ప్రజలను, బానిసత్వములో ఉన్నటువంటి ప్రజలను, వెట్టి చాకిరి చేస్తున్నటువంటి జనులను ఆయన ప్రేమించి వారి మొర విని వారి ప్రార్థన ఆలకించి వారిని ఐగుప్తులో నుంచి వెండి బంగారములతో రప్పించెను. ఎందుకని? తన జనులు సామాన్యులుగా ఉంటే ఆయనకు మహిమ ఎలా వస్తుంది? గమనించాలా? రక్షణతో పాటు దేవుడు సమృద్ధినివ్వాలని, అంతేనా, సమృద్ధితో పాటు ఆరోగ్యాన్ని ఇవ్వాలని. చూడండి, వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడు ఒక్కడైనను లేకపోయెను. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య మార్గము గుండా నడిచారు. 40 years జర్నీ. ఆ యాత్రలో, ఆ ప్రయాణములో అసలు నిస్సత్తువు కలిగి, అంటే బలహీనత వచ్చి, అనారోగ్యం వచ్చి, ఎండ దెబ్బ, సన్స్ట్రోక్ వచ్చి, లేదా నడుస్తూ నడుస్తూ కాళ్ళు నొప్పి వచ్చి, కడుపు నొప్పి వచ్చి, బలహీనత ఏర్పడి అనారోగ్యం పాలైన వాడు ఒక్కడు కూడా దరిదాపుగా 30 లక్షల మందిలో లేరంటండి. ఎంత గొప్ప కాపుదల! ఇజ్రాయేలును కాయువాడు కునుకడు, నిద్రపోడు. ఎంత కృప, ఎలాంటి దీవెన! వారికంటండి రాయబడింది చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 4వ వచనం. ఈ 40 సంవత్సరములు, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు, నీ కాలు వాయలేదు. వినండి, వాళ్ళు వేసుకున్న బట్టలు అంటండి
40 yearsలో మాయలేదంట, చిరగలేదట, పాడవలేదట. ఈ మధ్యన పాదయాత్రలు చేస్తున్నారు మనవాళ్ళు. కొద్ది దూరం నడవగానే ఏమవుతున్నాయి, కాళ్ళు వాసిపోయి అనారోగ్యాలు ఏర్పడి జర్నీ ఆపేసి ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు, 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు నడిచారు. కానీ కాళ్ళ వాపు రాలేదట, బట్టలు అసలు మాయనివ్వలేదంట, చిరగలేదట. వేసుకున్న బట్టలే అంటే చెమట పట్ల. ఎందుకని? పగలు మేఘస్తంభముగా. 105వ కీర్తన 38వ వచనం నుంచి, వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను, వారు బయలు వెళ్ళున్నప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి, వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘములను కల్పించెను, రాత్రి వెలుగుచ్చుటకై అగ్నిని కలుగజేశాను. ఏమండి చెప్పండి, ఈ మధ్యన ఎయిర్ కండిషనర్స్ కనిపెట్టారు మనిషి. ఎంత భయంకరమైనటువంటి ఎండ వేడిమి ఉన్నా సరే అది ఏమీ తెలియకోకుండా చక్కగా కూల్గా ఉండేటట్టుగా. వాటర్ టెక్నాలజీ. కానీ ఈ టెక్నాలజీ ఎంతగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఆ దినాలలో ఒకవేళ మన ఇంట్లో పెట్టుకున్నటువంటి ఎయిర్ కండిషనర్ ఆ గది వరకే పరిమితం కావచ్చు, ఒకవేళ సెంట్రలైజ్డ్ ఏసీ పెడితే కొన్ని వేల మందికే పరిమితం కావచ్చు, దరిదాపుగా 30 లక్షల మందికి. అసలు బట్ట మాయకోకుండా చినగకోకుండా చెమట పట్టి ఏమో తెలుసు, మనం వేసుకున్న బట్ట కొద్ది రోజులకి చెప్పాలా చీకిపోద్ది, మురికి వచ్చి దాన్ని ఉతుకుతూ ఉంటే పాడైపోద్ది. అసలు అలాంటిదే లేకోకోకుండా ఆయన 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి కానానులోనికి బయలుదేరే వరకు కూడా వారు రోజు దరిదాపుగా జర్నీ చేస్తూనే ఉన్నారు. కానీ వారికి చెమట రానివ్వలేదు. పగలు మేఘస్తంభముగా మేఘాలు పంపించి. ఇప్పుడు చెప్పండి, ఎంత కాపుదల, ఎలాంటి నడిపింపు, ఎలాంటి కృప, ఎలాంటి దీవెన. అంటే ఇక్కడ నేను ఏం వర్ణిస్తున్నానంటే ఆయన తన బిడ్డల పట్ల ఎలాంటి మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నవాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ ఉన్నవాడు. తన జనులకు ఎండ దెబ్బ తగలకుండా. అసలు కొన్నిసార్లు కొంతమంది కూర్చుని నడిచి అయ్యా కాళ్ళలోకి నీరు వచ్చేసిందయ్యా అంటారు, వాసిపోతానయ్యా అంటారు. ఒక నైట్ ట్రైన్ జర్నీ చేయి, సందకాడ టైట్ షూ వేసుకున్నావు, నెక్స్ట్ డే ఆ నైట్ తీసేసి పడుకున్నావు, మార్నింగ్ షూ ఎక్కుతే చూడండి. ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? షూ కాళ్ళకి ఎక్కవు. ఎందుకని? కాళ్ళు కాస్త బలుస్తాయి. ఎందుకని బలటం అంటే కొంచెం నీరు వెళ్తుంది, దాంతో టైట్ అయిపోతాయి, కష్టం అవుద్ది. అంటే 2 days జర్నీ చేస్తాయి. కానీ వాళ్ళకి 40 years జర్నీ చేసినా సరే ఏ కోణంలో కూడా వాళ్ళ కాళ్ళ వాపు రాలేదట, ఆ నొప్పులు వాళ్ళకి తెలియవట. ఇవాళ చూడండి, చెప్పాలా 30 ఏళ్ళలో కూడా మోకాళ్ళు పట్టేస్తున్నాయి, నడుము పట్టేస్తుంది అంటున్నారు. ఆ గొడవలు ఈ గొడవలు. కానీ స్వస్థత ఇచ్చేవాడు, దీవెనిచ్చేవాడు. అసలు స్వస్థతే కాదు, వ్యాధి వచ్చిందా స్వస్థపరచడం కాదు, వ్యాధి లేకోకుండానే 40 సంవత్సరాలు దేవుడు వారిని కాచారు. వ్యాధిని రానివలా. వారిలో నిస్సత్తువ చేత ఒక్కడు కూడా తొట్టిలో లేదట, జర్నీలో అలసిపోయి పడిపోలేదట. నేను నడవలేను, నేను రాలేను, ఈ జర్నీ చేయలేను అన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరట. మరి మార్గ మధ్యలో బూస్ట్, బోర్న్విటా, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, కాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు డాక్టర్స్ ఏమన్నారు? లేరు. పరమ వైద్యుడు ఆయనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు ప్రభు. స్వస్థపరిచే యెహోవా నేనే అన్నారు. కనుక ఈ దినమందు ప్రభు ఆశిస్తున్నారు, ప్రేమిస్తున్నారు మనల్ని. ఏమనో తెలుసా?
అసలు వ్యాధి వచ్చిన తర్వాత స్వస్థపరచడం కాదు, వ్యాధే లేని జీవితాన్ని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడను. చప్పటి కూడా దేవుని మహిమపరుద్దాం. నిస్సత్తువ నీ జీవితంలో లేకుండా, బలహీనత నీ జీవితంలో లేకోకుండా, ఊరికినే అనారోగ్యంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి, నేను ఈ పని చేయలేను అనేటువంటి అవిశ్వాస మాటలు మనలోంచి తీసివేసి గతాన్ని మొత్తం సమాధి చేసి ప్రభు వైపు చూస్తావా? ఈరోజు విశ్వాసముతో ఆయన తట్టు చూసి ఈ రోజు నుంచి నువ్వు కూడా మాట్లాడతావా? ఇజ్రాయేల్ కాయువాడు కునుకడు, నిద్రపోడు. అలాంటి దేవుని నేను కలిగి ఉన్నాను. నాకు ఇక నిస్సత్తువ రానివ్వరు, నన్ను విడిచిపెట్టరు, యాక్సిడెంట్స్లోకి నన్ను అప్పగించరు, సమస్యకు అప్పగించరు. వాళ్ళు నడిచింది అరణ్య మార్గములో, మధ్యలో తాపకరమైన సర్పాలు, తేళ్ళు, పాములు, క్రూర జంతువులు, కానీ దేని బారిన ఒక్కరిని కూడా దేవుడు పడనీయకోకుండా కాచారు. ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు భయపడినప్పుడు, ఆయనకు లోబడుతూ ఆయనకి విధేయులవుతున్నప్పుడు ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప కాపుదల, ఎంత గొప్ప ప్రేమ మనం నమ్మిన దేవునికి. అబ్జర్వ్ చేయండి. ఈరోజు సంగమా, ఈ సత్యాన్ని గ్రహిస్తావా? ఆయన ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ దాచెట్టి పెట్టారు. వారికి ఆహారము కొరకు, అయ్యా మాకు మాంసం కావాలంటే పూరీళ్లను రప్పించాను. 105వ కీర్తన 41వ వచనం, బండను చీల్చగా నీళ్లు ఉబికెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా అబ్రాహామును జ్ఞాపకము చేసుకొని ఆయన చెప్పాల దాసుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చిన ఆ పరిశుద్ధమైన వాగ్దానమును దేవుడు జ్ఞాపకము చేసుకుని వారికి ఆ కృపను, వారికి ఆ దీవెనను, వారికి ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చారట. ఆకాశము నుండి దేవదూతలు తినేటువంటి మన్నాను దేవుడు కురిపించారట. ఏ పంట వేయాల్సిన, భూమి దున్నాల్సిన, కష్టపడాల్సిన పని లేకోకుండా వారి కృపనిచ్చి సమృద్ధిగా పోషించారు. ఎంత గొప్ప కృప! ఆ కృప కలిగిన దేవుడు ఈ దినాల్లో ఉన్నారు. ఎందుకయ్యా ఇలా చేశావు? అబ్రహాముకి నేను ఒక ప్రామిస్ చేశాను, దానిని జ్ఞాపకం చేసుకున్నాను. మరి ఈ దినాలలో గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనం, అబ్రహాము యొక్క ఆశీర్వచనము నీకు నాకు ఇచ్చుట కొరకై, ఆ సమృద్ధిని మనకు అనుగ్రహించుట కొరకై దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఆ శాపగ్రస్తమైన మ్రానుపైన ఆయన మరణానికి అప్పగించారట. శాపగ్రస్తమైన మ్రానులో ఆయన వేలాడారు కాబట్టి మన శాపం ఎత్తివేయబడింది. కనుక ఇప్పుడు మనం అబ్రహాము యొక్క వాగ్దానమునకు, ఆశీర్వాదమునకు, దీవెనకు, ఆ కృపకు మనము వారసులము అని దైవ గ్రంథం బోధిస్తుంది. ఈ విశ్వాసం మెట్లోనికి రక్షింపబడిన ప్రతి బిడ్డ రావాలి. నాకిప్పుడు కృప ద్వారా, నా క్రియలను బట్టి కాదు, నా వంశాన్ని బట్టి కాదు, నా విద్యను బట్టి కాదు, నా తలాంతులను బట్టి కాదు, దేన్ని బట్టి కాదు, ఆయన కృప ద్వారా అబ్రహాము యొక్క వాగ్దానము, ఆశీర్వచనము, అబ్రహామా నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరముగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప ఆశీర్వాదానికి నిన్ను వారసునిగా చేస్తాను అని చెప్పిన దేవుడు అబ్రహామును ఎలా దీవించారో ఆ వాగ్దానములు జ్ఞాపకము చేసుకుని ఇజ్రాయేలీల పట్ల అలాంటి కృపనిచ్చారట. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని పోషించారు. ఆ 40 సంవత్సరాల జర్నీలో ఒక్కరికి కూడా వ్యాధి లేడు, బాధలు లేవు, సమస్యలు లేవు.
వారు ఎదురు తిరిగి దేవునికి విరోధంగా అడుగులు వేసి కష్టాలు నష్టాలు తెచ్చుకున్నారు తప్ప ఎవ్వరికి దేవుడు స్వతహాగా ప్రకృతిలో ఉన్న మార్పులు లేండి, అందువల్లే ఈ వ్యాధులు లేండి అనేటువంటివి ఏమీ లేవండి, ఏమీ లేవు. వాళ్ళంతట వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని నిర్లక్ష్యం చేసి వ్యాధులను సమస్యలను తర్వాత తెచ్చుకున్నారు, మరణాన్ని తర్వాత తెచ్చుకున్నారు, ముందు లేదు. బిడ్డలారా, ఎంత కాపుదల, ఎలాంటి ప్రేమ, ఎలాంటి దీవెన. ప్రభు అంటున్నారు ఈ దినాలలో, నా బిడ్డలారా నువ్వు పాపాన్ని ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టేసేయి, తర్వాత నా వైపు చూడు. నీ జ్ఞానాన్ని బట్టి కాకుండా నేను నీ కృపనిస్తాను. వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉంది? వెండి బంగారములు గలవారై బయటకు వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్సా, లేదా డాక్టర్సా, లేదా బిజినెస్ మ్యాన్సా? వాళ్ళు కారు. ఇటుకలు చేసుకునేటువంటి చెప్పాలా కూలీ వాళ్ళు, సామాన్యులు వాళ్ళు, దరిద్రులు వాళ్ళు, వెట్టి చాకిరి చేస్తున్న వాళ్ళు. వాళ్ళని దేవుడు వెండి బంగారముల చేత, సమృద్ధి చేత వారిని బయటికి తీసుకొచ్చి వారిని ఇంతగా 30 లక్షల మందికి సుమారుగా ఎయిర్ కండిషనర్ పెట్టినట్టుగా పెట్టారు ఆయన. బట్ట మాయి లేదంటే ఒకసారి అబ్జర్వ్ చేయి. చెమట పట్టనివ్వల, ఆ బట్ట చినగనివ్వలేదు. ఒక్కసారి వేసుకున్నదే మధ్యలో మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం అసలు వాళ్ళకి రానివ్వల. అంతగా కాపుదల, అంతగా దీవెన, అంతగా చెప్పాలా ఆయన నడిపింపు. బిడ్డలారా, ఈ సత్యాన్ని ఈరోజు గ్రహిస్తావా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మనం నమ్మిన దేవుడు సజీవుడు. అబ్రాహాము యొక్క వాగ్దానమును ఈ దినాలలో నీకు నాకు ఇచ్చి ఆయన కృపనివ్వాలని, సమృద్ధినివ్వాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మనల్ని చేయాలని, గొప్ప స్థాయిలో సమృద్ధిలో ఉంచాలని ఆయన కోరుకుంటున్నారు. ఇంకెందుకు ఆ వ్యసనాలు అన్న? మందు తాగందే ఉండలేనన్నా, భర్తను కొట్టందే ఉండలేనన్నా, భార్యను కొట్టందే ఉండలేనన్నా, ఎవరో ఒకటి మీద నోరు పారేసుకుందే ఉండలేనన్నా, ఆ పాపిష్టి సినిమాలు చూడందే ఉండలేనన్నా. బిడ్డలారా, ఒకటి గమనించండి. కానీ రక్షణ పొందితే, పాపాన్ని ఒప్పుకుంటే చెప్పాలా కన్నీరు కాచి ప్రభు పాదాల చెంతకి పాపాత్మురాలు వచ్చినట్టుగా వచ్చి పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు క్షమించే దేవుడు, కృపనిచ్చే దేవుడు. ఆ తర్వాత అంటున్నారు ఆయన, అంతా దీవెనే, అంతా ఆశీర్వాదమే, విశ్వాసముతో నిన్ను లేవనెత్తుకో. ఇక నేను రక్షణ పొందిన నాకు శాపముతో సంబంధము లేదు. గత డైరీ వేరు, ఇప్పుడు నా డైరీ వేరు. ఎందుకని? ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. పాపము ద్వారా వచ్చిన వ్యాధులు ఇక నా శరీరములో ఉండటానికి వీలు లేదు. పాపము ద్వారా వచ్చినటువంటి ఆ శాపముతో కూడిన దరిద్రము నా కుటుంబంలో ఉండటానికి వీలు లేదు. ఓ దరిద్రమా, గెట్ అవుట్, నీకు నాకు సంబంధము లేదు అని విశ్వాసముతో మాట్లాడటం నేర్చుకోవాలి. అంతేగాని నేను దరిద్రుడిని ఓడిపోయానని ఓటమిని ఎప్పుడు ధ్యానిస్తూ ఉన్నావు అనుకో, దరిద్రం గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నావు అనుకో, గతంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, ఆ ఫెయిల్ అయిన విషయాలే పదే ఆలోచిస్తున్నావు అనుకో, అదే ఆత్మ రిలీజ్ అవుద్ది, అదే శక్తి నీలోకి వస్తుంది, మరలా ఫెయిల్ అవుతావు. అందుకనే రక్షింపబడిన వ్యక్తి, క్రీస్తు శక్తిని ఎరిగిన వ్యక్తి ఎప్పుడూ కూడా ఫెయిల్ అయిన విషయాలను నువ్వు ఎప్పుడూ కూడా ధ్యానించకు, తలంచకు. ఏ వ్యాపారస్తుడు కూడా నష్టపోయిన నష్టాల గురించి పదే మాట్లాడకు. ఒకవేళ నీ కుటుంబంలో గతంలో నీ భర్త ద్వారా, లేదా భార్య ద్వారా, లేదా బిడ్డల ద్వారా, లేదా ఇతరుల ద్వారా, పొరుగు ద్వారా, వ్యాధుల ద్వారా, లేదా ఏదైనా సమస్యల ద్వారా కృంగిపోయి బాధలు అనుభవించి కష్టాలు అనుభవించావా? వాటిని పదే ధ్యానించకు. పాస్ట్ ఈజ్ పాస్ట్.
ప్రభువా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకు, పూర్వకాలపు సంగతులను తలంచుకోకు. యెషయా 43:18-19 వచనాలు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నూతన క్రియ చేయుచున్నాను. నీ జీవితంలో, అరణ్యములా ఉన్నటువంటి నీ జీవితంలో మార్గమును ఏర్పాటు చేస్తాను. ఎడారు లాంటి నీ బ్రతుకులో నదులను ప్రవహింప చేస్తాను. ఇంకా గతాన్ని నువ్వు తవ్వుకోకు, గతం వైపు చూడకు. మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో, ఉన్న జాబును కోల్పోతానేమో. రక్షింపబడక ముందు వేరు, రక్షణ పొందిన తర్వాత వేరు. ఆయన తన జనులను, దరిద్రులను ఎలా తీసుకొచ్చారంట? వెండి బంగారములతో. రక్షింపబడిన పిదప నీ ఆలోచనలు మారిపోవాలి. ఐగుప్తులో ఉన్నారంటే బానిసత్వం, అంటే పాపం అని బానిసత్వము. అప్పుడు నష్టాలు కష్టాలు కామన్. కానీ దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వెండి బంగారాలతో జర్నీ చేశారు. దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని దూత వాళ్ళకంటే ముందుగా నడిచి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, అంతమందికి రాత్రిపూట వెలుగు, అంతమందికి ఓ టార్చ్ లైట్ లాగా వాళ్ళకి అరణ్యములో జర్నీ చేస్తున్నారు. వాళ్ళకి వెలుగు రాత్రిపూట. అంత కృప. ఆ దేవుడు అబ్రహాము యొక్క వాగ్దానమును వారికి ఇచ్చారు. అదే దేవుడు క్రీస్తు కలువరి శిలువలో శాపగ్రస్తమైన మ్రానులో ఆయన వేలాడబడటం ద్వారా రక్షింపబడిన నీవు నేను ఆ కృప ద్వారా విశ్వాసం ఉంచితే ఆ శక్తిని ఈ దినాల్లో మనం పొందగలం. కనుక వీటిని నువ్వు గురించి ధ్యానిస్తూ ఉండు. నీ ఆలోచనని, కాన్సెప్ట్ మార్చేసుకో. క్రైస్తవుడు దరిద్రుడు కాడు. విజయ వీరుడైన క్రీస్తు రక్తములో కడగబడ్డాను నేను. ఆయన మరణమును జయించి తిరిగి లేచారు, నా వేళ చెల్లించారు. నాకు ఇక శాపము లేదు. రక్షణ పొందలేదా? ఇది పనిచేయదు. రక్షణ పొందే వరకు నిద్రపోకు. అవకాశం వస్తే సద్వినియోగం చేసుకో. రక్షణ పొందావా? ఇంకెక్కడ లోకానికి, సాతానికి చోటు ఇవ్వకు. గతం గురించి చెప్పాలా? తలంచుకోకు. ఫెయిల్ అయిపోయిన సంఘటనల గురించి మాట్లాడకు. ప్రభు తట్టు చూడు. ఇప్పుడు నేను ఆయన బిడ్డను, నా పిల్లలు ఆయన బిడ్డలు, నన్ను నా బిడ్డల్ని ఆయన విడిచిపెట్టరు. ఈ విశ్వాసముతో అడుగులువి. విశ్వాస వీరునిగా లేవనెత్తబడు. ఆశ్చర్య కార్యాలను ధ్యానించు. ఆ శక్తి నీకు విడుదలవుద్ది. నేను ముగిస్తున్నాను. ఆయన ప్రజలు వెట్టి చాకరీ చేసుకునేవాళ్ళు వెండి బంగారాలతో బయటకు వచ్చారు. నిస్సత్తువు కలిగిన వాడు లేడు. ఈరోజు ఎంతమందికి ఉంది ఈ ఆశ? అయ్యా నువ్వు సమృద్ధిస్తే నీకు మహిమే, నాకు దీవెనే. నిస్సత్తువు అంటే ఏ అనారోగ్యం లేకుండా, ఏ బాధ లేకోకుండా దీర్ఘాయుష్యులు. అలాగే నీ బిడ్డలను మన్నా ఇచ్చి పోషించు. బండను చేల్చగా ఆ ప్రవాహం అంటే వాళ్ళు తాగగా అరణ్యంలో ప్రవహించిందట. అంత కృపా సమృద్ధి. అలాంటి కృపనివ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రార్థిస్తావా? చెయ్యవాడా, అద్భుతమైన కార్యాలు చెయ్యవాడా, నీ నామం పేట ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు చెయ్యండి. ప్రతి ఒక్క వ్యక్తిని పాపము నుంచి, శాపము నుంచి విడిపించి రక్షించండి. నీ ఒక్కడవే పాప జీవితం మీద జయాన్నిచ్చి రక్షించి కృపనిచ్చేవాడు, లేవనెత్తేవాడు. నీ ఒక్కడవే సమృద్ధినిచ్చేవాడు, నీ ఒక్కడవే స్వస్థపరిచేవాడు. నాయనా నీ వైపు చూస్తున్నాను. ఇజ్రాయేలీయులను కాయేవాడు కునుకడు, నిద్రపోడన్నా. దేవా ఈరోజు ప్రతి ఒక్క బిడ్డని నీ కృపగల స్థాలకు అప్పగిస్తున్నాను. వారిలో నిస్సత్తువ కలిగిన వాడు ఒక్కడు లేడు అన్నా. అయ్యా అయ్యా గొప్ప అద్భుతమైన కార్యములు చేయండి. ప్రతి ఒక్క బిడ్డను పేరు చొప్పున జ్ఞాపకం చేసుకుని నాయన మీరు ఆశీర్వదించి పంపించండి. జయమని ఇవ్వండి.
యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొన్న మధ్యన వాళ్ళ సిస్టర్కి జాండీస్ ఎఫెక్ట్ అయ్యి తగ్గల. ఈఎస్ఐ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు వాళ్ళ సిస్టర్ని. ఈఎస్ఐ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. మన ప్రేయర్ ఆయిల్ బాటిల్ పెట్టుకెళ్ళి పక్కన ఉన్న పేషెంట్స్ చూసి మాకు కూడా ప్రార్థన చేయని అడిగారట. సరే అని ఈ బిడ్డల్ని విశ్వాసం దైవజనం చేయమన్నారు కదా అని చెప్పేసి అని వాళ్ళకి ప్రార్థన చేసిందంట. వినండి, జరిగిన అద్భుతం చెప్తాను. వీళ్ళ చెల్లి అక్కడే ఉంది. ఎవరికైతే ఈ బిడ్డ ప్రార్థన చేసిందో ఆయిల్ వేసి వాళ్ళందరూ స్వస్థపడిపోయారంట. అందరూ డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిపోయారట. ఈ తల్లి పేరు బేబీ బోరబండి నుంచి వస్తుంది. షుగర్ ప్రాబ్లం ఉంది ఈ తల్లికి. 400 అబవ్ ఎప్పుడు చెక్ చేయించుకున్నా. కానీ ఈ మధ్యన ఆయిల్ వేసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతం చేశారు, స్వస్థపరిచారు షుగర్ వ్యాధి నుంచి. మొన్న నెల చెక్ చేయించుకుంటే 80 చేంజ్ ఉందంట, అంటే 80 చిల్లర ఉందంట. నార్మల్ రిపోర్ట్ ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సహోదరుల పేరు లక్ష్మీపతి. స్టార్ హోటల్లో మాస్టర్ చెఫ్గా పనిచేస్తారు. మంచి శాలరీ. కానీ ఐందవుడు, దేవుని ప్రేమ తెలియదు. మొన్న ఈ మధ్యన ఇంటికి వస్తూ ఉండగా బస్సు దిగుతూ ఉండగా ఒక కాలు బస్సు మీద ఉందంట, ఒక కాలు ఫుట్ బోర్డు మీద, ఒక కాలు కింద పెట్టేసరికి బస్సు డ్రైవర్ స్టార్ట్ చేశాడట. ఆ స్పీడ్లో పడిపోయి కింద ఇక్కడంతా చిరిగిపోయి బ్లడ్ విపరీతంగా వచ్చేసిందట. టవల్ పెడితే టవల్ కూడా తడిచిపోయిందంట, బతకడు అన్నారట. అలాంటిది ఆ బిడ్డలకి ఇంటికి కౌరు వెళ్తే వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్ 24 అవర్స్ వరకు గ్యారంటీ లేదన్నారట. వెంటనే ఆ బిడ్డ నాకు ఫోన్ చేస్తుంది, మన వాళ్ళందరికీ ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంది. అద్భుతకరంగా ఆయన దేవుడు స్వస్థపరిచి తీసుకొచ్చి మన మధ్య నిలబెట్టారు. ఆమేన్. మా ఆరాధనా సమయంలో ఎర్రగడ్డ క్రాస్ రోడ్స్ లిమ్రా ఫంక్షన్ హాల్లో మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, మా రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి, ఈ రెండవ ఆరాధన అనంతరం రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. మరియు మా మూడవ ఆరాధన పంచాగుట్ట ఎల్జిఎఫ్ చర్చిలో ఫ్లైఓవర్ ప్రక్కన సాయంత్రం 5 గంటల నుండి, మరియు మా 4వ ఆరాధన కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల సూరారం కాలనీ బస్టాప్ దగ్గర ఎల్జిఎఫ్ చర్చిలో సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభం. రండి, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఉత్తర ప్రతిమలకు మా చిరునామా 8-502/1B G3 శ్రీనివాసం అపార్ట్మెంట్స్, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్ 73.